హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. ఈ పూర్ణాలని చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండేటట్లుగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా వచ్చేటట్లుగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకోండి. దీనిలో వాటర్ని వేసుకొని ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఆ వాటర్ తీసేసి దీనిలో 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఈ పప్పుని ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. చూడండి, పప్పు ఈ విధంగా నానితే సరిపోతుందండి. చూడండి, ఒకటి పట్టుకొని చూస్తే ఈ విధంగా తురిగేటట్లుగా ఉంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా నానిన పప్పుని ఒక కుక్కర్లో వేసుకొని ఇలా వాటర్తో సహా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, పప్పు చక్కగా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ పప్పుని ఒక జల్లెడలోకి ఇలా వడకట్టుకోవాలి. దీనిలో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేస్తాయి. ఇలా వాటర్ కూడా వేస్ట్ చేయకుండా మీరు ఏదైనా చారు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఆ వాటర్ని దానిలో వేసుకోండి. చూడండి, ఈ పప్పుని ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఈ పప్పుని కొద్దిసేపు బాగా ఆరనివ్వండి. ఇలా ఆరిన పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా పప్పుని వేసుకొని మూత పెట్టుకొని ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ పప్పు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఏ ప్యాన్లో అయితే మనం పూర్ణాలు ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ ప్యాన్లోకి ఈ పప్పుని తీసుకోండి. ఇలా మిగిలిన పప్పునంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు వరకు బెల్లంని తీసుకొని దానిలో కొంచెం వాటర్ని వేసుకోండి. ఇలా కొంచెం బెల్లం తడిచేంత వరకు వాటర్ని వేసుకొని వీటిని ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కరగనివ్వండి. బెల్లం అనేది జస్ట్ కరిగిపోతే చాలండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం కరిగేంత వరకు బాగా కరగనివ్వండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ బెల్లాన్ని బాగా కరిగించండి. చూడండి, బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లాన్ని ఒక జల్లెడలోకి ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని దానిలోకి వడకట్టండి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఈ బెల్లంలో ఏదైనా రాళ్ళు కానివ్వండి, ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉన్నా అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా బెల్లం రసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టుకొని దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ బెల్లం రసాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పప్పు అనేది ఈ బెల్లంలో కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ పూర్ణం అనేది ఇలా పప్పు చాలా సాఫ్ట్గా అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా దీన్ని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కంటిన్యూగా ఈ పప్పు ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇలా కంటిన్యూగా కలపండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది.
ఈ పూర్ణాలు ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ఈ పూర్ణాలు అనేది చాలా చక్కగా కూడా వస్తాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్సింగ్ చేయండి. చూడండి, పూర్ణం ముద్ద అనేది ఇప్పుడే కొంచెం గట్టి పడుతుంది. మరికొద్దిసేపు ఈ పూర్ణంని బాగా ఉడికించండి. చూడండి, లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని చేయాలి. చూడండి, పూర్ణం అనేది ఇలా ముద్దగా ఫామ్ అయ్యింది. ఇలా ఎప్పుడైతే ముద్దగా ఫామ్ అవుతుందో అప్పుడు ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా బాల్స్ లాగా వచ్చినప్పుడు పూర్ణం అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణంని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి చేతితోటి బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, మీకు కావాలంటే చిన్న సైజులో అయినా బాల్స్ని తీసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో తీసుకుంటున్నాను. ఈ సైజులో తీసుకోవడం వల్ల పూర్ణాలు అనేది సైజు కరెక్ట్గా ఉండి పూర్ణాలు కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇలా చేస్తే కనుక పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు మినప్పప్పు, అలాగే 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకొని మిక్సీ పట్టుకొని నేను పూర్ణాలు చేసుకుందాము అని అనుకున్నప్పుడు దానికంటే ముందు రోజే ఈ దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే పిండి కొంచెం పులిస్తేనే ఈ పూర్ణాలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. అందుకనే మనం ఎప్పుడైతే పూర్ణాలు చేసుకోవాలనుకుంటున్నామో దానికంటే ముందు రోజే ఈ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీనిలో సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇలా అన్నింటినీ కూడా అన్ని బాల్స్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్లో వదలండి. ఇలా అన్ని పూర్ణాలని ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఒకవేళ చేత్తో కాకపోయినా స్పూన్తో కూడా వేసుకోవాలన్నా కూడా స్పూన్తో కూడా వేసుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూడండి, ఇలా స్పూన్తో కూడా వేసుకొని చక్కగా వస్తాయి ఇలా వేసుకోవడం వల్ల. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ పూర్ణాలని చూస్తుంటేనే వేడివేడిగా సర్వ్ చేయాలనిపిస్తుంది కదా. ఈ పూర్ణం బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.